ఒక కొత్త ఎకోసిస్టమ్ పనిచేస్తుంది. ఇట్స్ నాట్ ఎ లెఫ్ట్ ఎకోసిస్టమ్, ఇట్స్ నాట్ రైట్ ఎకోసిస్టమ్, ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ ఎకోసిస్టమ్, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్ పనిచేస్తుంది. ఆ ఎకోసిస్టమ్ నోబడీ ఈస్ గెస్సింగ్. ఈ ఎకోసిస్టమ్ గురించి బ్రీడింగ్ ఇండియా అనే బుక్ లో వినయ్ కుమార్ సింగ్ గారు చాలా అద్భుతంగా రాశారు. దీన్ని ఆయన పెట్టిన పేరు ఏంటంటే క్వాడ్రిగా. క్వాడ్రిగా ఫోర్స్ అంటే ఏంటి? అటు ఇస్లాం, ఇటు క్రిస్టియానిటీ, ఇటు అర్బన్ నక్సల్స్, ఇటు మావోయిస్ట్, ఇటు లిబరల్స్ పేరు మీద పనిచేసే వాళ్ళు, అవి బాలీవుడ్ సమ్ యాక్టర్స్ హూ ఇస్ యాంటీ హిందూ, యాంటీ బీజేపీ, ఈ పీపుల్ ఎవరైతే యాంటీ ఆర్ఎస్ఎస్ పీపుల్ వీరంతున్నారో వీళ్ళంతా కలిసి ఒక ఫోర్స్ గా ఏర్పడి ఒక మూవ్మెంట్ ని స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది అప్పుడే అర్థం కదా ఎవరికి, కరెక్టే కదా అన్నట్టుగా ఒక ఫ్రెష్ మూవ్మెంట్ లా ఉంటుంది, పాజిటివ్ మూవ్మెంట్ లా ఉంటుంది. కానీ దీని వెనుకున్న హిడెన్ ఎజెండా తెలియదు. సో మెల్లమెల్లగా మాస్క్ బయటకు వస్తుంటది. యాంటీ సిఏ ప్రొటెస్ట్ మనం తీసుకుంటే స్టార్ట్ చేసింది ఎవరు? ముస్లిం పీపుల్ స్టార్ట్ చేశారు. సో మెల్లగా ఏమైంది? అర్బన్ నక్సల్స్ వచ్చారు, ప్రొఫెసర్స్ వచ్చారు, వివిధ పార్టీలు వచ్చారు, బాలీవుడ్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చి ఇక్కడ ఏమైంది? లాస్ట్ ఏం జరిగింది? అదే కదా కూటమి, క్వాడ్రిగానే కనిపిస్తుంది కదా అక్కడ. అండ్ నెక్స్ట్ ఖలిస్తానీ ప్రొటెస్ట్ జరిగింది, ఫార్మర్స్ ప్రొటెస్ట్ లో కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ఫార్మర్స్ జెన్యూన్ ప్రొటెస్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఖలిస్తానీ పీపుల్ వచ్చారు, యాంటీ ఇండియా ఫోర్సెస్ అని ముందుకు వచ్చినాయి. మళ్ళీ అక్కడ అర్బన్ నక్సల్స్ వచ్చారు, యాంటీ ఇండియా స్లోగన్స్ రన్ అయినాయి. సేమ్ ప్లే బుక్ బీజేపీ ప్రొటెస్ట్ లో కూడా సేమ్ ఏం జరుగుతుంది ఇప్పుడు? ఒక కామన్ ఇష్యూ తీసుకున్నారు, సోషల్ ఇష్యూ, ఎస్ అది కరెక్టే అని చెప్పి ముందుకు వచ్చాడు, జనాలు అంతా సపోర్ట్ చేశారు. తర్వాత ఏమైంది? మెల్లగా అర్బన్ నక్సల్స్ ముందుకు వచ్చారు, ఉమర్ ఖలీద్ సపోర్టర్స్ వచ్చారు, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పీపుల్ వచ్చారు, క్రిస్టియన్ పీపుల్ వచ్చారు, అర్బన్ నక్సల్స్ అందరూ వచ్చారు, మావోయిస్ట్ డైరెక్ట్ సిపిఐఎం వాళ్ళు అఫీషియల్ గా వచ్చారు, అరవింద్ కేజ్రీవాల్ యాంటీ హిందూ, బీజేపీ యాంటీ ఆర్ఎస్ఎస్, ఈ పీపుల్ ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసే పీపుల్ అంతా వచ్చి ఒక దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు అరుంధతి ఈ దేశంలో ఎన్ని ప్రొటెస్ట్లకు అటెండ్ అయింది? దేశంలో ఎన్నో ప్రొటెస్టులు జరుగుతున్నాయి, కేవలం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఎందుకు పోయింది? ఈ రోజు వాట్ ఈస్ ఎజెండా బిహైండ్ ఇట్? బృందా కారత్ వచ్చింది, ఆనాడు యాంటీ ప్రొటెస్ట్ లో వీటన్నిటిలో ప్రశాంత్ భూషణ్ ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు, యోగేంద్ర యాదవ్ ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు, ఉమర్ ఖలీద్ పేరు ఆ రోజు వచ్చింది, వాడు ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ రోజు ఉమర్ ఖలీద్ రిలీజ్ చేయాలన్నారు. ఎక్కడ నుండి ఎక్కడ పోతుంది? ఎవరు వీళ్ళంతా? అర్బన్ నక్సల్స్ కాదా? యాంటీ నేషనల్స్ కాదా? అయిందా? లేకపోతే కావాలని దీని పేరు మీద ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి యాంటీ ఇన్కంబెన్స్ తీసుకొచ్చి దేశంలో మరో రిజిమ్ చేంజ్ తీసుకొద్దాం అనుకున్నారా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి.